ఇది సార్లు వచ్చేసి 16 నుంచి 18 సార్లు ఉన్నాయన్న. 16 ఉన్నాయి. 16 నుంచి మినిమం ఒక్కొక్కడ అంటే మ్యాక్సిమము 16 ఉంటాయి. మ్యాక్సిమం 90% ఎక్కడ ఒకడ నీకు 18 కూడా ఉంటాయి. లెక్క పెట్టినా దొరుకుతాయి మీకు. ఈ గింజలు వచ్చేసి ఒక సాలుకు 40 నుంచి 45 మధ్యలో ఉంటాయి. 40 నుంచి 42, 40 మ్యాక్సిమం 45 వరకు కూడా ఉంటాయి. అంటే నాకు తెలిసిన అనుభవం ప్రకారం గింజ ఈ సార్లు వచ్చేసి 16 ఉండి ఈ గింజలు 40 ఉంటే పక్కా 40 క్వింటాలు వస్తుంది అనే అంటే అవగాహన నాకు ఉన్నది. మీకు కూడా తెలిసి ఉంటుంది. మీకు అందరు రైతులే ఇన్ని సంవత్సరాలు చేస్తారు. 16 సార్లు 40 గింజలు ఉంటే 40 ఎకరానికి 40 క్వింటాల చొప్పున పక్కా వెళ్తుంది. అది నేను 20 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. మీకు కూడా ఐడియా ఉండాలి. సో దీని కలర్ కానీ బెండు కానీ చాలా ఏళ్ళదొడ్డే ఉంటుంది. బెండు కూడా ఒకటి కంకిర్చిలు కదా, అది చూపెట్టు. బెండు ఏళ్ళదొడ్డే ఉంటుంది. మళ్ళీ వెయిట్ వస్తుంది, కలర్ బాగుంటుంది. విల్ట్ రెసిస్టెన్స్ మళ్ళీ మెయిన్గా ఇది మీ ఏరియాలలో విల్ట్ ఉంటే కనుక విల్ట్ ఉన్న భూమిలో వేసినా కూడా ఈ విల్టును తట్టుకునే కెపాసిటీ ఉన్నది దీనికి. అన్నీ ఇప్పుడు మేము దాదాపుగా చాలా దిక్కులు ఇచ్చినాం. ఇంతకన్నా బెటర్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక 2 తల్లు నీళ్ళు అందలే ఈ అబ్బాయికి, ఈ రమేష్ అసలు మా ఊరే పిల్లాడు. ఈయనకు 2 తల్లు ఇంకా నీళ్ళు అందలే. నీళ్ళు అంతే ఇంకా బాగున్నది. ఈ మన తొగరాయిలో ఇచ్చినాము, దీనికన్నా ఎక్సలెంట్ ఉండాలి అన్న రెస్పాన్స్. అంటే మంచి కొంచెం ఇది చేసే విధానం కూడా ఉండాలి కదా. నీళ్ళల్లో పోవద్దు. మెయిన్గా మొక్కజొన్న ఏంది మనకు నీళ్ళతోటే ఎఫెక్ట్. నీళ్ళు 100% స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీళ్ళు ఉండాలి. నీళ్ళు ఉంటే దాని రెస్పాన్స్ అనేది వేరే ఉంటుంది. ఇది ఇంకా దీనికన్నా ఎక్సలెంట్ రెస్పాన్స్ అనేది ఉన్నది. మీకు ఇది ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఎన్ని క్వింటాలు అవుతుంది మామూలుగా మీ అనుభవం ప్రకారం? అంటే ఇప్పుడు కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉన్నాయి. ఒకటే యూనిఫామ్ ఉంటడం నేను అన్నది బరాబరి 40 వెళ్తుంది. ఇది 35 నుంచి 40 మధ్యలో ఉంటుంది. 40 దాటది, 30 నుంచి 40 మధ్యలో. అంటే ఇది ఇంకో 2 తల్లు తేడా ఉన్నదన్న. ఇంకో 2 తల్లు పర్ఫెక్ట్ ఉంటాయి కనుక 100% నువ్వు అన్నట్టు 40 అంటే మీకు ఓకేనా? ఇది గింజల 34. ఓకే. సార్లు వచ్చేసి 16. ఇప్పుడు పెద్ద కంకు 40 ఉన్నాయన్న. ఇప్పుడు చిన్న ఆ సైజు, ఈ సైజు అదే పర్ఫెక్ట్. నేను చెప్తున్నా కదా. మ్యాక్సిమం కొన్ని ఇప్పుడు ఈ కంకి కొంచెం ఎక్కువ ఉంటాయి, ఆ కంకి తక్కువ ఉంటాయి గింజలు. విల్ట్ అయితే మెయిన్గా ఏంటంటే ఈ రోజులలో విల్ట్ వచ్చి మొత్తం ఆగమవుతుంది. ఈల్డింగ్ ఒక కింట అటు ఇటు అయినా కానీ రోగం రాదు మనకు. రోగాన్ని తట్టుకునే ఇప్పుడు ఇరిసిన కంకేది, ఇప్పుడు ఇరిసిన కంకి